కృష్ణ పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. అటు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉండే ఆయా ఉపనదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 863.4కు చేరింది. నీటి నిల్వ 111.94 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి 2,36,442 క్యూసెక్కుల వరద వస్తుండగా అవుట్ఫ్లో 57,300 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇక నాగార్జునసాగర్లో నీటి మట్టం 506.6గా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 125.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 36,937గా ఉండగా 6,453 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 103.02 అడుగుల నీటి మట్టం ఉంది. 1.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 350 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. రేహానా, ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండుకుండలా నిలుస్తలాడుతుంది. అయితే అక్కడ చాలా గ్రామాలు ముంపు గురైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో దిగువ ఉన్న జురాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఈ జురాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 37 గేట్ల నీటి దిగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జురాల ప్రాజెక్టు నుంచి రైల్వే ద్వారా 2,50,000 క్యూసెక్ల నీటిని, అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,668 క్యూసెక్ల నీటిని, మొత్తంగా దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపుకు ప్రాజెక్టు వైపుకు వదులుతున్న పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 3,50,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతము జురాల ప్రాజెక్టు నీటి సామర్థ్యము 885 అడుగులు ఉండగా దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి 215 టీఎంసీల నీటి సామర్థ్యం నిల్వ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 116 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది. అయితే అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ, తెలంగాణ రైట్, లెఫ్ట్ విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ విద్యుత్ కేంద్రం నుంచి 25,927 క్యూసెక్ల నీటిని, అదేవిధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి కూడా నీటిని జురాల వైపు, ఇది నాగార్జునసాగర్ వైపు వదులుతూ జురాలలో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా జురాలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా దిగువ ఉన్న విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుతూ ఎగువ ఉన్న విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ జురాల ప్రాజెక్టులో నీటి సామర్థ్యము గంటకు పెరుగుతున్న తరుణంలో రానున్న 2-3 రోజులలో కూడా ఇక్కడ నుంచి స్పిల్వే ద్వారా వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇదే 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందన్న శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. 2-3 రోజులలో శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి 200 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో ఇదే వరద కొనసాగుతాయి. 30 లేకుంటే 31 తేదీన మన ఆంధ్రప్రదేశ్ జనవరుల శాఖ మంత్రి నిర్మలా రామనాయుడు చేత గేట్లను ఓపెన్ చేసి నాగార్జునసాగర్ నీళ్లు వదిలే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఓకే శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ఆయా ఉపనదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఏదైతే కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలసందరణ అయితే కనపడుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం స్వల్పంగా ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా డెడ్ స్టోరేజ్ గత 10 రోజుల క్రితం గాక పరిశీలిస్తే మాత్రం 503.60 అడుగులకు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడం జరిగింది. దీంతో తాగునీటి అవసరాలు కావచ్చు, ఇటు సాగునీటి అవసరాలకు కూడా తీవ్ర కష్టాలు ఉంటాయనేది మాత్రం అందరూ కూడా అనుకున్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి ప్రాజెక్టులు కూడా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి ప్రస్తుతం అయితే 48,359 క్యూసెక్ల వరద ప్రస్తుతం నాగార్జున సాగర్ కు వస్తుంది. దీంతో ప్రస్తుతం 507.50 అడుగులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అడుగులకు చేరుకోవడం జరిగింది. మొత్తం 590 అడుగులకు గాను 507 అడుగుల వరకు నీటి నిల్వ చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127 టీఎంసీలకు నిల్వ చేరుకుందని చెప్పవచ్చు. అయితే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీకి 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరప్రదాయనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు తాగునీటితో పాటు తాగునీటికి కూడా ఈ ప్రాజెక్టు నుంచే నీటిని విడుదల చేసుకుంటారు. దీంతో పాటు హైదరాబాద్ సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా ఇటు కుడి కాలువ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు తాగునీటికి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు కూడా 1.5 టీఎంసీని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఈ నీటి విడుదలకు సంబంధించి కూడా 2 రాష్ట్రాల నుంచి కృష్ణా బోర్డుకు అప్పీల్ చేసుకోవడంతో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాకముందు నుంచే కొంత విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ నీటినే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి తాగునీటికి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లు ఓపెన్ చేస్తే మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటి ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ సాగునీటి వరకు వస్తుందా రావట్లేదు అనేది మాత్రం ఇటు రైతుల్లో మాత్రం ఆశలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరం కూడా డెడ్ స్టోరేజ్ వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీరు చేరుకోవడంతో సాగునీటికి నీటిని విడుదల చేయలేదు. దీంతో ఈసారైనా వర్షాలు భారీగా కుర్చీ తమకు సాగునీరు అందుతుందనే రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఓపెన్ చేసిన తర్వాతనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వస్తున్న పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నిండితేనే మాత్రమే సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటున్న పరిస్థితిలో రైతులు మాత్రం నార్లు పోసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో మాత్రం కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసిన తర్వాత రైతులు మాత్రం నార్లు పోసే విషయం పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. మొత్తానికి డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు ప్రస్తుతం శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి కొంత ఇన్ఫ్లో తోటి కొంతమేర నీటి మట్టం మాత్రం పెరుగుతున్నట్లుగా కనపడుతుందని చెప్పవచ్చు. ఓకే జానయ్య. ఇక శ్రీశైలం జలాశయం నీటి మట్టం 863.4కు చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటి ఎత్తిపోతలు మొదలు పెడతారు.
ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహనా, ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో ఉన్న డ్యాంల నుంచి అవుట్ లో వస్తున్న కారణంగా శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. మరో 2 రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టిలోకి వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది ఇప్పటికే. దీంతో అక్కడ గేట్లు ఎత్తి వచ్చే నీటిని వచ్చినట్లే బయటకు పంపుతున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 129 టీఎంసీలు అయితే ప్రస్తుతం 85 టీఎంసీలు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండగా 3 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరు దిగువన ఉన్న నారాయణపూర్కు చేరుతుండగా అక్కడ కూడా గేట్లు ఎత్తేశారు. మొత్తం ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37.64 టీఎంసీలు అయితే ప్రస్తుతం 31 టీఎంసీలకు చేరుకుంది. అయితే 2 లక్షలకు పైగా ప్రవాహం వస్తుంటే 2,60,000 వస్తుంటే 2,65,000 క్యూసెక్కులను కిందికి వదిలిపెట్టేస్తున్నారు. దీంతో పాటు జూరాలకు కూడా 2,50,000 క్యూసెక్కులు వస్తుంటే 1,90,000 క్యూసెక్కులకు పైగానే నీరు దిగుకు వెళ్తుంది. ఇప్పుడు శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ఈ రోజుకే ఇప్పుడు ప్రస్తుతం అరగంట కిందట ఉన్న అప్డేట్ 125 టీఎంసీలకు ఇది శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం వారం రోజుల్లోనే 90 టీఎంసీలకు పైగా శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చి చేరింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా దిగువకు 61,348 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే జూరాల స్పిల్వే నుంచి 2,40,574 క్యూసెక్కులు, అలాగే జూరాల పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 19,579 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అలాగే సుంకేసుల నుంచి 99,736 క్యూసెక్కులు. ఈ మూడింటి నుంచి కూడా ఇప్పుడు అవుట్ లో వస్తున్నాయి. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు మొత్తంగా కలుపుకుంటే 3,59,889 క్యూసెక్కుల నీరు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు వచ్చి చేరుతోంది. దీంతో 2 కుడి ఎడమగట్ల జల విద్యుత్పాదన కూడా చేస్తున్నారు. శ్రీశైలం అంటే ఏపీ పవర్ హౌస్ ద్వారా రైట్ పవర్ హౌస్ ద్వారా 26,033 క్యూసెక్కులను, అలాగే తెలంగాణ లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ ద్వారా 35,315 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే ఇంక కేవలము శ్రీశైలం డ్యామ్ నిండడానికి 20 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. అలాగే టీఎంసీలు 90 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం కి చేరుకోవాల్సి ఉంది. దీంతో శ్రీశైలం డ్యామ్ ఇంకా మరి 4 రోజుల్లో నిండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రోజు కూడా 20 టీఎంసీలకు పైగా నీరు శ్రీశైలం డ్యామ్ కు చేరుతోంది. కాబట్టి ఒక 4-5 రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ నిండే పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు కూడా అంటున్నారు. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.